మొదట ఒక ఆ రోజు ఏదైతే శపథం చేశారో ఇది కీచక సభ అని చెప్పేసి ఆ రోజే వాళ్ళ పతనం స్టార్ట్ అయ్యింది. తర్వాత అందరికీ కూడా తెలుసు ఈ రోజు పరిశ్రమలు అయితేనేమి అలాగే కియాకార్లతో సహా అనంతపూర్ దగ్గర ఉన్నటువంటిదేమి ఇవాళ ఒక 5 ఏళ్ళు నోట్లేకపోతున్నాయంటే తల్లిదండ్రులు సంతోషిస్తున్నారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబులు అయితేనేమి ఆల్మోస్ట్ ఆల్ ఆయన చంద్రబాబు నాయుడు అంటే ఒక మహాశక్తి అలాంటి వ్యక్తిని అసెంబ్లీలో అందరితో తిట్టిస్తూ వెకిలి నవ్వులు నవ్వినటువంటి జగన్ ఇవాళ నీ పరిస్థితి కూడా అదే ఉంది. ఒక లెజెండ్ లాంటి వ్యక్తిని 53 రోజులు రిమాండ్లో ఉంచావు. ఆ రోజు కూడా నీ మళ్ళీ పతనం స్టార్ట్ అయింది. ఇవాళ అతి ముఖ్య సన్నిహితుడైనటువంటి రేవంత్ రెడ్డి కూడా మా అందరితో పాటు రాష్ట్ర కమిటీలో పనిచేశారు. సోదరుడు కష్టం నుంచి పైకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఆశతో రాలేదు, ఆశయంతో వచ్చారు. అలాంటి శిష్యులు చాలామంది మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నారు. అతి త్వరలో కూడా తెలంగాణలో కూడా మళ్ళీ మన పార్టీ ఆవిర్భవిస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు డెమోక్రసీని బతికించే వేలో ఆయన పనిచేస్తున్నారు. ఆయన ఒకవేళ చాలామంది అన్నారు ఏజ్ బారైంది అంటే ఆయనలో ఉన్నటువంటి విప్లవ భావాలు మామూలుగా యూత్లో కూడా లేవని కూడా మనకు చాలాసార్లు స్పష్టం చేశారు. అహర్నిశలు రాత్రనక పగలనక కొన్ని గంటల పాటు నిలబడి ఉపన్యాసం చెప్తూ గంటల పాటు వాళ్ళతో మమేకమై కార్యకర్తలతో పనిచేస్తూ అందరి గుండెల్లో స్థిరస్థాయిగా నిలబడి ఎన్టీఆర్ పార్టీని అలాగే ఏదైతే బడుగు బలహీన వర్గాల మహిళల రైతుల పార్టీ అని ఏదైతే అనుకున్నామో తెలుగుదేశం పార్టీని అప్పుడు మొత్తం టోటల్గా కూడా ఈ పార్టీని వాళ్ళు నిరంతరం కూడా బతికించాలనేటువంటి ఒక ఆశయంతో వచ్చినటువంటి ఉన్నతమైనటువంటి నాయకుడు. అలాగే జగన్ మీకు చెప్తా ఉన్నాము ప్రతిపక్షం కూడా లేకుండా ప్రతిపక్ష హోదా కూడా ఇవాళ లేకుండా మీరు ఉన్నారంటే కేవలం 11 మందితో మీ హీన స్థితి తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇది మొత్తం కూడా జనం కోరుకుంటా ఉన్నారు నిరంతరం తెలుగుదేశం పార్టీ అని. ఈ రాష్ట్రాలని పరిపాలించేది మాత్రం నిరంతరం తెలుగుదేశం పార్టీ. మీరు మొత్తం కూడా కోల్పోయారు, ప్రజలకు దగ్గర కాలేకపోయారు. అలాగే వాలంటరీ వ్యవస్థను కూడా నాశనం చేశారు, ఉద్యోగుల జీవితాలను నాశనం చేశారు, మహిళలను పావులా వడ్డేని పొదుపు గ్రూప్స్ని నాశనం చేశారు, డ్వాక్రా మహిళలను నాశనం చేశారు. కాబట్టి ఇదంతా కూడా మీకు శాపమై అవును ఒక చెల్లికి ఒక తల్లికి ఒక చిన్నాన్నకు న్యాయం చేయలేనటువంటి నీవు సామాన్య జనానికి న్యాయం చేస్తావని ఆశించడం తప్పు. అలా కాకుండా మా నాయకుడు ఒక మహానాయకుడు మొత్తం పార్టీని కూడా కన్న బిడ్డల్లాగా కుటుంబంలాగా మా ఆడపడుచుల్ని సొంత చెల్లెలులాగా గౌరవిస్తారు. కాబట్టి ఇవాళ అందరం కూడా ఆయనకు ఈ రక్తతర్పణ చేయడానికి కూడా మా పార్టీ కార్యకర్తలు ఒక శిక్షణ పొందినటువంటి సైనికుల్లాగా మేము తయారయ్యి అందరం కూడా ముందుకురికే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.